ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనంలో ఒక చక్కని వెరీ స్ట్రాంగ్ వర్డ్స్, బలమైన మాటలు వ్రాయబడి ఉన్నాయండి. అవి ఏంటి అంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే, మనందరికీ తెలిసిన భక్తుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేస్తే దేవుడి నుంచి నాకు జీతం దొరుకుతుంది అని. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు నేను నీతో 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొదటిగా, నువ్వు యేసయ్యని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? రెండోదిగా, యేసయ్య మాటలకి, ఆయన ఆజ్ఞలకి లోబడుతున్నావా? మూడోదిగా, యేసయ్య సువార్తను ప్రచురిస్తున్నావా? నీవు నాకు చెప్పనక్కర్లేదు, కానీ నీ మటుకు నీవే దానికి జవాబిచ్చుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సువార్త ప్రకటింపవలసిన భారము ప్రభు అందరి మీద పెట్టాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారు అంటే, సువార్త ప్రకటించవలసిన భారం కేవలం సేవకులదే, సంఘ పెద్దలదే అనుకుంటున్నారు. కాదండి. దేవుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్లే ముందు ఒక చక్కటి బాధ్యత ప్రతి క్రైస్తవులకి అప్పగించారు. ఏమని అంటే, మీరు సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. ఈరోజు నీ జీవితంలో సువార్త ప్రకటించట్లేదు అంటే నువ్వు ప్రభువుని ఇష్టపడట్లేదు, యేసయ్యని బహుగా ప్రేమించలేని బిడ్డగా ఉన్నావు, యేసయ్య మాటలకి లోబడలేని వ్యక్తిగా ఉన్నావు. యేసయ్యని ఎవరైతే ప్రేమించారో, యేసయ్యని మాటలకి ఎవరైతే లోబడరో వారికి ఏం కలుగుతుందో తెలుసా? శ్రమే కలుగుతుంది. ఎందుకు అంటే, సువార్త ప్రకటింపకపోతే వారికి శ్రమ కలుగుతుందని పౌలు భక్తుడే చెప్తున్నాడు. అయితే నువ్వు ఇష్టపడి సువార్త ప్రకటించినట్లయితే, ఇష్టపడి యేసయ్య కొరకు కొంతమందికి చెప్పినట్లయితే, దేవుడు తద్వారా నీకు బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో జీతాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో శ్రమ ఇవ్వాలనుకోవట్లేదు, నీకు బహుమానం దాచి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవడానికే ప్రయత్నించు. నిత్యము సువార్త ప్రకటించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్.